ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దర్యాప్తుకు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది. ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని తెలిపింది. ల్యాప్టాప్, ఫోన్, పెన్ డ్రైవ్లలో ఉన్న డేటా మొత్తాన్ని ప్రభాకర్ రావు డిలీట్ చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సుప్రీంకోర్టులో విచారణ ఏ విధంగా జరిగింది, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దర్యాప్తుకు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందంటూ చెప్పింది. ఇక ల్యాప్టాప్, ఫోన్, పెన్ డ్రైవ్లలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావు డిలీట్ చేశారంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది అయితే కోర్టుకు తెలియజేశారు. మరి ఈ విషయానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి. ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకురావడానికి ఎంతో శ్రమించారు పోలీసులంతా కూడా. ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి విచారణ అయితే జరిగింది. మరి విచారణలో కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చాయి. అంటే ఈ విచారణలో దర్యాప్తుకు ప్రభాకర్ రావు అయితే పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసింది. కానీ అటు ప్రభాకర్ రావు మధ్యంతర రక్షణ కొనసాగుతుంది. ల్యాప్టాప్, పెన్ డ్రైవ్లలో ఉన్న డేటా మొత్తాన్ని ప్రభాకర్ రావు డిలీట్ చేశారంటూ కూడా అటు ప్రభుత్వ తరఫు లాయర్ అయితే వాదిస్తున్నారు. మరి ఏం జరగబోతోంది నెక్స్ట్ అనేది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అటు దర్యాప్తుకు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందంటూ కూడా తెలియజేసింది. ఇక ల్యాప్టాప్, ఫోన్, పెన్ డ్రైవ్లలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావు డిలీట్ చేశారంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకైతే తెలియజేశారు. మరి నెక్స్ట్ విచారణ 22వ తారీఖు ఉంది. మరి 22వ తారీఖు ఏం జరగబోతోంది, ఎవరు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశాలున్నాయి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ విచారణలో ప్రభాకర్ రావు ఎటువంటి విషయాలు బయట పెడతారు, మరి ఎవరెవరు కీలకంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సుప్రీంకోర్టులో విచారణ అయితే జరుగుతోంది ఎస్ఐబి చీఫ్ మాజీ ప్రభాకర్ రావుది. మరి విచారణ ఏ విధంగా జరిగింది, 22కు వాయిదా వేశారు, ఆ రోజు కూడా ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఎస్ఐబి చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ కేసు అనేది సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారించిన తర్వాత తదుపరి విచారణ వచ్చే నెల అంటే సెప్టెంబర్ 22కు వాయిదా వేశారు. ఇక్కడ దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుప్రీం ధర్మాసనం ప్రభాకర్ రావును ఆదేశించింది. గతంలో ఏదైతే మధ్యంతర రక్షణ ఏదైతే ఇచ్చారో దాన్ని కొనసాగిస్తూ అంటే రక్షణ అనేది కొనసాగుతుందని కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అంటే మధ్యలో ఎటువంటి అరెస్టులు అనేవి జరగకూడదని తెలియజేశారు. అయితే ఇటు విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వం తరఫున సిద్ధార్థ రుద్ర వాదన వినిపించారు. మరోవైపు ఇటు ప్రభాకర్ రావు తరఫున కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది తన వాదన వినిపించారు. ల్యాప్టాప్, ఫోన్, పెన్ డ్రైవ్లలో ఉన్న డేటా అంతా కూడా ప్రభాకర్ రావు డిలీట్ చేశారంటూ కూడా సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ రుద్ర తెలియజేశారు. నోటీసులు ఇస్తే సిట్టుకుంటూ ప్రభాకర్ రావు హాజరు కావాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆయనకు సూచించింది. అంటే విచారణకు ప్రభాకర్ సరిగ్గా సహకరించడం లేదంటూ కూడా వాదన సందర్భంగా సుప్రీం ధర్మాసనానికి ఇటు సిద్ధార్థ రుద్ర తెలియజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇంకా దర్యాప్తు కొనసాగుతుందంటూ కూడా సిద్ధార్థ రుద్ర ఇటు సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. అంటే ఇటు విచారణ సహకరించిన నేపథ్యంలో అతన్ని కస్టడీకి ఇవ్వాలనే కోణంలో కూడా అంటే అరెస్టుకు సంబంధించి ఏదైతే మధ్యంతర రక్షణ ఏదైతే ఇచ్చారో అది తప్పించాలనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదన వినిపించారు. కానీ ప్రజెంట్ మధ్యంతర రక్షణ కొనసాగిస్తూ అతనికి ప్రధానంగా ఏదైతే మధ్యంతర రక్షణ ఉందో అది కొనసాగిస్తామో విచారణకు సహకరించాలి అనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఇటు ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. అంటే 10 సార్లు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు, అన్ని విధాలు సహకరిస్తున్నారని కూడా ప్రభాకర్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వాదన సందర్భంగా తెలియజేశారు. విచారణకు పూర్తిగా
ప్రభాకర్ సహకరిస్తున్నారంటూ కూడా ప్రభాకర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక పిటిషన్ బివి నాగరత్న జస్టిస్ పివి నాగరత్న ధర్మాసనం విచారణ జరుగుతుంది. తదుపరి విచారణ వచ్చే నెల 22 వేసిన నేపథ్యంలో ఈలోపు విచారణకు సంబంధించిన అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ఇటు అంటే విచారణ ఈ మధ్య కాలంలో ఏమైనా విచారణకు పిలిస్తే వాయిదా తదుపరి విచారణ కొనసాగే వరకు ఆయన మధ్యంతర రక్షణ ఈ లోపు ఎటువంటి రక్షణ చేయకూడదు అనేది ప్రధానంగా ధర్మాసనం తెలియజేసిన ప్రభుత్వానికి. ఈ లోపు 22 వరకు కూడా ఇదే ప్రభుత్వం విచారణకు కనుక పిలిస్తే కనుక ఫోన్ ట్యాప్ చేసిన మనిషి ఆ విచారణకు హాజరు కావాలి, అన్ని విధాలు సహకరించాలని కూడా ప్రభుత్వం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.